ఇప్పుడు మీకు డైరెక్షనల్ సోలిడిఫికేషన్ అంటే ఏంటి చెప్తాను చూడండి ఒకసారి. డైరెక్షనల్ సోలిడిఫికేషన్ డైరెక్షనల్ సోలిడిఫికేషన్ ఓకేనా, చూడండి ఒకసారి. ఇప్పుడు ఇది ఫస్ట్ డయాగ్రామ్ అనుకుంటాను నేను, ఇదేమో సెకండ్ కేస్ అనుకుంటాను. ఓకేనా, నిన్న మాట్లాడుకున్నాం మనం. ఏం మాట్లాడుకున్నామంటే ఈ ఫస్ట్ కేసులో మనకి ఏ పార్ట్ అన్నది, సపోజ్ ఇది పార్ట్ నెంబర్ 1 అనుకుంటాను, ఇది పార్ట్ నెంబర్ 2 అనుకుంటాను, ఇది పార్ట్ నెంబర్ 3 అనుకుంటాను. ఓకేనా, సో కేస్ 1లో ఫస్ట్ ఏ పార్ట్ మనకి సుల్ఫ్ అయిపోద్ది? ఈ మూడిట్లో మనకి ఫస్ట్ ఏ పార్ట్ అన్నది సొలిడిఫై అవుతుంది మనకి? ఫస్ట్ దాంట్లో ఫస్ట్ 1 అవుతుంది కదా. ఓకేనా, సో ఫస్ట్ అయ్యి తర్వాత సెకండ్ అయ్యి తర్వాత 3 అవుతుంది. ఓకేనా, ఇది 1, ఇది 2, ఇది 3 అనుకోండి. ఓకేనా, సో ఇప్పుడు సెకండ్ కేసులో ఫస్ట్ ఏ సొలిడిఫై అవుతుంది? సెకండ్ కేసులో ఫస్ట్ ఏ సొలిడిఫై అవుతుంది? సెకండ్ కేసులో ఫస్ట్ 2 అవుతుంది. ఓకేనా, తర్వాత 1 అవుతుంది, తర్వాత 3 అవుతుంది. అంతేనా? ఇప్పుడు చూడండి ఒకసారి, నేను ఈ కేస్కి వల్ల డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఇప్పుడు ఏమైపోతుంది మనకి? ఓకేనా, దీంట్లో ఈ మధ్య పార్ట్ అన్నది సోలిడిఫై అయిపోతుంది ఫస్ట్. ఓకేనా, ఈ పార్ట్ అన్నది ఓకేనా ఇలా సోలిడిఫై అయిపోతుంది. ఓకేనా, బాగానే ఉంది. ఓకేనా, ఇది సోలిడిఫై అయిపోవడం వల్ల ఎప్పుడైతే సోలిడిఫై అవుతుందో ఓకేనా ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఎప్పుడైతే మోల్టెన్ లిక్విడ్ సోలిడిఫై అవుతుందో ఆటోమేటిక్గా లిక్విడ్ ఏమవుతుంది? ష్రింక్ అవుతుందా? ష్రింక్ అవుతుందా? ఓకే, ష్రింక్ అయిపోతుందా? లిక్విడ్ అనేది ష్రింక్ అవుతుందా? ఎప్పుడైతే సోలిడిఫికేషన్ స్టార్ట్ అయిందో ఆటోమేటిక్గా లిక్విడ్ ఏమవుతుంది? ష్రింక్ అవుతుందా? ఓకే, ష్రింక్ అవుతుందా? ఒక నిమిషం చూడండి. ష్రింక్ అవుతుందా? ఓకేనా, ఇప్పుడు ఓకే నీట్గా ఈ పార్ట్ అన్నది అన్నిటికన్నా ముందు ఇది సోలిడిఫై అయిపోయింది. ఓకేనా, సో లిక్విడ్ ష్రింకేజెస్ ఓకేనా, లిక్విడ్గా ఉన్నప్పుడు ష్రింకేజెస్ అన్నవి ఏది కాంపన్సేట్ చేస్తాయి? లిక్విడ్ ష్రింకేజెస్ అన్నవి ఏది కాంపన్సేట్ చేస్తుంది? గేటింగ్ సిస్టమ్ అండ్ రైజరేనా? గేటింగ్ సిస్టమ్ అండ్ రైజరేనా? ఓకేనా, చూడండి ఇప్పుడు మరి ఇది కనుక ఫస్ట్ సాలిడ్ అయిపోయింది అనుకోండి, ఇది తర్వాత ఓకేనా ఇది 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 సాలిడ్ కింద మారుతుంది తర్వాత. ఓకేనా, అంటే ఇది సాలిడ్ అయిపోయినా కానీ ఇది ఎలా ఉంటుంది? లిక్విడ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది కదా దీంట్లో. ఓకేనా, దీంట్లో మరి ఇది లిక్విడ్గా ఉన్నప్పుడు ఇది ఎప్పుడైతే సోలిడిఫికేషన్ స్టార్ట్ అవుతుందో ఓకేనా అప్పుడు ఇది ష్రింక్ అయిపోద్ది. ఇది ష్రింక్ అయిపోవడం వల్ల దీంట్లో ఏమవుద్దంటే సమ్ గ్యాప్ అన్నది ఇలా ఏర్పడుతుంది. ష్రింక్ అయిపోవడం వల్ల మోల్టెన్ లిక్విడ్ దగ్గరికి అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఫిల్డ్ చేయడానికి ఓకేనా గేటింగ్ సిస్టమ్ అంటే ఓకేనా మనకి లిక్విడ్ అన్నది దీని నుంచి రావాలా, ఇక్కడికి దీని నుంచి రావాలా, అదవుతుంది ఇక్కడికి. ఓకేనా, కానీ ఏమైపోతుంది మనకి ఓకేనా మధ్యలో ఈ సాలిడ్ కింద మారిపోవడం వల్ల గేటింగ్ సిస్టమ్ నుంచి దీన్ని ఫిల్ చేయడానికి మోల్టెన్ లిక్విడ్ వస్తుందా? మోల్టెన్ లిక్విడ్ వస్తుందా? మోల్టెన్ లిక్విడ్ వస్తుందా కదా? ఓకేనా, ఆ కేసులో ఏం చేసుకోవడం, మనం రైజర్ ఇచ్చుకుంటాం అనుకోండి. ఓకేనా, అది నెక్స్ట్ కేసు అది. ఓకేనా, అప్పుడు ఇలా ఈ కేసులో ఇలా అవ్వకపోవడం వల్ల మనం రైజర్ ఇచ్చుకుంటాం, అది నెక్స్ట్ కేసు. దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, గేటింగ్ సిస్టమ్ యొక్క దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, ఇక్కడి నుంచి మనకి లిక్విడ్ వస్తుంది, అక్కడికి రాదు కదా. ఓకేనా, అదే కనుక
దీంట్లో ఫస్ట్ ఏ సొలిడిఫై అయిపోద్ది, ఇది సొలిడిఫై అయిపోద్ది. ఓకేనా, ఇది సొలిడిఫై అయిపోయినప్పుడు దీంట్లో లిక్విడ్ టైంలో ఉన్నప్పుడు ఏమైనా లిక్విడ్ టైంలో ఉన్న ఈ పార్ట్ లిక్విడ్ టైంలో ఏదైనా స్ట్రింకేజ్లో ఉంటే నీట్గా డైరెక్ట్గా వచ్చేస్తుంది దీంట్లో నుంచి. దీని తర్వాత ఏ సొలిడిఫై అవుతుంది, ఇది సొలిడిఫై అవుతుంది. ఓకేనా, ఈ సొలిడిఫై ఉన్నప్పుడు ఏమైనా లిక్విడ్ స్ట్రింకేజ్ వస్తే దీని నుంచి వచ్చేస్తుంది. తర్వాత ఏ సొలిడిఫై అవుతుంది, ఇది సొలిడిఫై అవుతుంది. ఓకేనా, చూడండి ఒకసారి. అంటే దీంట్లో సొలిడిఫికేషన్ లాస్ట్ పార్ట్ నుంచి, ఓకేనా, దీంట్లో సొలిడిఫికేషన్ అన్నది కాస్టింగ్లో ఉన్న లాస్ట్ పార్ట్ నుంచి ఎటువైపుకి సొలిడిఫై అవ్వకుండా వెళ్తుంది, టువర్డ్స్ రైజర్ సొలిడిఫై అవ్వకుండా వెళ్తుందా, టువర్డ్స్ రైజర్కి సొలిడిఫై అవ్వకుండా వెళ్తుందా. ఓకేనా, ఏ దాంట్లో అయితే సొలిడిఫికేషన్ అన్నది టువర్డ్స్ రైజర్ టువర్డ్స్ రైజర్ అంటే టువర్డ్స్ గేటింగ్ సిస్టమ్, ఓకేనా, టువర్డ్స్ గేటింగ్ సిస్టమ్ వరకు డైరెక్షన్ సొలిడిఫై వెళ్తుందా. ఓకేనా, ఏ కాస్టింగ్లో అయితే సొలిడిఫికేషన్ యొక్క డైరెక్షన్ అన్నది టువర్డ్స్ గేటింగ్ సిస్టమ్ ఉందో, ఓకేనా, ఆ సొలిడిఫికేషన్ ఏమంటామంటే డైరెక్షనల్ సొలిడిఫికేషన్ అంటాం. ఓకేనా, ఇప్పుడు ఈ డైరెక్షనల్ సొలిడిఫికేషన్లో మనకి రైజర్తో పని ఏమన్నా దీంట్లో, రైజర్ అవసరం ఉంది అసలు దీంట్లో మనకి. ఎక్కడైతే డైరెక్షన్ సొలిడిఫికేషన్ అవుతుందో దాంట్లో మనకి రైజర్తో పని ఏమైనా ఉందా, రైజర్ అవసరం లేదు కదా. ఇప్పుడు రైజర్ అవసరం లేదనుకోండి మనకి ప్రొడక్షన్ కాస్ట్ అనేది తగ్గుతుందా. రైజర్ అవసరం లేకపోతే ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఎలా తగ్గుతుంది అని చెప్పగలరా నాకు. రైజర్ లేకపోతే ప్రొడక్షన్ కాస్ట్ ఎలా తగ్గుతుంది. రైజర్లో ఎక్స్ట్రా మెటల్ లెక్కలొద్దు, ఎక్స్ట్రా రైజర్ డిజైన్ చేసుకోవాల్సిన పని లేదు, టైం పడుతుంది. ఓకేనా, అన్ని రకాలుగా మనకి ఒక మంచి గేటింగ్ సిస్టమ్ అన్నది ఓకేనా ఉండాలంటే అది దేన్ని ఒక ఎంకరేజ్ చేయాలంటే డైరెక్షనల్ సొలిడిఫికేషన్ ఎంకరేజ్ చేయాలి. అది ఫోర్త్ పాయింట్ అన్నమాట. ఫోర్త్ పాయింట్ అయినా థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ అది అర్థమైందా. సో దీంట్లో మరి సొలిడిఫికేషన్ ఎంకరేజ్ చేస్తున్నారు దీంట్లో ఈ టైప్లో మనకి ఎక్కడ ఇచ్చుకున్నా సరే ఓకేనా, ఎక్కడ ఇచ్చుకున్నా సరే మనకి గేటింగ్ సిస్టమ్ అన్నది డైరెక్షన్ సొలిడిఫికేషన్ అన్నది రాదు. అందుకని చెప్పి దీంట్లో ఏం చేస్తామంటే రైజర్ని ఇచ్చుకుంటాం అన్నమాట ఎక్కడైతే అవసరమో. బాగా అర్థమవుతుందా, డైరెక్షన్ సొలిడిఫికేషన్ అర్థమైందా, ఎవరైనా డౌట్ ఉందా. గేటింగ్ సిస్టమ్ has to promote the directional solidification. డైరెక్షనల్ సొలిడిఫికేషన్ని ప్రమోట్ చేయాలి. ఓకేనా, డైరెక్షనల్ సొలిడిఫికేషన్ అంటే ఏంటి, డైరెక్షనల్ సొలిడిఫికేషన్ అంటే ఏంటి రాసుకో. If the solidification proceeds toward the feeder, proceeds towards the feeder and unset the feeder is called as directional solidification.
if the solidification proceeds towards the feeder and ends at the feeder. Feeder is nothing but ఇక్కడ ఫీడర్స్ అంటే ఏంటి, రైజర్ కానీ గేటింగ్ సిస్టమ్ కానీ, ఓకేనా. if the directional solidification is not achieved, if the directional solidification is not achieved, comma, shrinkage cavity is formed in the casting, pointers, ఓకేనా. ఫ్రమ్ బెర్నౌలీస్ థియరం P by rho g, P1 by rho g, V1 square by 2g plus Z1 is equal to P2 by rho g plus V2 square by 2g plus Z2 plus head losses, ఓకేనా. ఫ్రమ్ బెర్నౌలీస్ థియరం అందరికి తెలుసుగా. దీనిలో P అంటే ఏంటి, V అంటే ఏంటి, Z1 అంటే ఏంటి, H అంటే ఏంటి, ఓకేనా. అందరికి ఐడియా ఉంది కదా. చేసుకుంటాను నేను, హెడ్ లాసెస్ నెగ్లెక్ట్ చేసుకుంటాను నేను, ఓకేనా. హెడ్ లాసెస్ని నెగ్లెక్ట్ చేసుకుంటాను, ఓకేనా. చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ బెర్నౌలీస్ ప్రిన్సిపల్ని, ఓకేనా, కాస్టింగ్లో ఉన్న గేటింగ్ సిస్టమ్కి అప్లై చేస్తాను నేను, ఓకేనా. సపోజ్ ఇది పోరింగ్ బేసిన్ అనుకోండి, సపోజ్, ఓకేనా. ఇదేంటి, స్పర్, ఇది రన్నర్, ఓకేనా. ఇవి గేట్లు, ఓకేనా. ఇవి గేట్లు అంతేనా. చూడండి ఒకసారి, ఓకేనా. నేను మోల్టన్ లిక్విడ్ని ఇది ఒక గేటింగ్ సిస్టమ్ అనుకోండి. ఈ గేటింగ్ సిస్టంలో ఇదేంటిది, ఫస్ట్ వచ్చే పార్ట్ ఏంటి మనకి, దీని ఏమంటాం మనం, దీన్ని పోరింగ్ బేసిన్ అంటాం, ఓకేనా. సో ఇది హైట్ ఆఫ్ ది పోరింగ్ బేస్ అనుకోవచ్చా, ఓకేనా. హైట్ ఆఫ్ ది పోరింగ్ బేస్ని HPB అనుకోండి, పోనీ అర్థమయ్యేటట్టు, ఓకేనా. హైట్ ఆఫ్ ది పోరింగ్ బేస్ని HPB అనుకుందామా, ఓకేనా. దీని ఏమంటుంది, దీన్ని హైట్ ఆఫ్ స్పర్ని HS అనుకుందామా, ఓకేనా. సో నెక్స్ట్ ఇదంతా కూడా ఒక లైన్లో కదా ఉంటుంది, అంతా కూడా, ఓకేనా. రన్నరు, గేటింగ్ సిస్టము, స్పర్ బేస్, ఓకేనా. ఈ లైన్లో మనకి 3 క్రాస్ సెక్షన్ కనిపిస్తున్నాయి మీ ఇక్కడ, ఓకేనా. ఈ లైన్లో ఏమి ఉంటాయి, ఆ లైన్లో స్పర్ బేస్ ఉంటుందా, ఓకేనా. రన్నర్ ఉంటుందా, నెక్స్ట్ గేట్స్ ఉంటాయా. చూడండి ఆ లైన్లో ఆ 3 క్రాస్ సెక్షన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. 3 క్రాస్ సెక్షన్స్ సేమ్గా ఉండవలసిన పని లేదు, అదవుతుందా, ఓకేనా. ఈ లైన్లో, ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ, ఓకేనా, ఈ పైన ఇది పోరింగ్ బేసిన్ కదా. ఈ పోరింగ్ బేస్లో నేను ఏం చేశానంటే లిక్విడ్ని ఫిల్ చేశాను. ఇప్పుడు టాప్ ఆఫ్ ది లిక్విడ్ మీద మనకి ఉన్న అట్మాస్ఫియర్ని ఏమంటాం, టాప్ ఆఫ్ ది లిక్విడ్ మీద ఉన్న అట్మాస్ఫియర్ని ఏమంటాం మనం,
అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటామా? అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటామా? ఓకేనా. సో ఇక్కడ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎంత ఉందనుకుంటున్నా, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది దేనికి అప్లై చేస్తుందంటే పిఏకి అప్లై చేస్తాం, పిఏ అనుకుంటున్నాను నేను. ఓకేనా. మరి ఇక్కడ వెలాసిటీ ఆఫ్ మోల్టెన్ లిక్విడ్ ఎంత ఉంటుంది ఈ సర్ఫేస్ మీద? మోల్టెన్ లిక్విడ్ యొక్క వెలాసిటీ ఎంత ఉంటుంది? పోరింగ్ బేసిన్ మీద వెలాసిటీ ఆఫ్ మోల్టెన్ లిక్విడ్ ఎంత ఉంటుంది? ఈ పోరింగ్ బేసిన్ మీద జీరో ఉంటుందా? వెలాసిటీ జీరో ఉంటుందా? వెలాసిటీ జీరో ఉంటుందా? ఓకేనా. ఓకేనా. సో మనకి కాస్టింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ అజంప్షన్ ఏంటంటే, కాస్టింగ్లో ఓకేనా త్రూ అవుట్ గేటింగ్ సిస్టమ్ pressure is constant, and equal to atmospheric pressure. Atmospheric pressure అర్థమవుతుందా? ఓకేనా. సో మనకి కాస్టింగ్లో మనకి అజంప్షన్ మనం తీసుకునే అజంప్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ అజంప్షన్ ఏంటంటే, ఓకేనా త్రూ అవుట్ గేటింగ్ సిస్టంలో మనకి ఓకేనా ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఎక్కడైనా సరే ఏ పాయింట్ దగ్గరైనా సరే గేటింగ్ సిస్టంలో మనకి ఏ పాయింట్ దగ్గరైనా సరే ప్రెషర్ అన్నది కాన్స్టెంట్గా ఉంటుంది. ప్రెషర్ అన్నది కాన్స్టెంట్గా ఉండి ఆ ప్రెషర్ అన్నది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. ఎందుకు సార్ ప్రెషర్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తారంటే, ఒకవేళ ప్రెషర్ అన్నది మారిపోతుంది అనుకోండి త్రూ అవుట్, ఓకేనా ఆ ప్రెషర్ మారిపోవడం వల్ల ఆ ఫ్లోలోని మనకి ఎయిర్ యాస్పిరేషన్ జరిగే అవకాశాలు ఉంటాయి, హెడ్ లాస్లు అవి ఉండడం వల్ల. ఓకేనా. సో నోట్ అని చెప్పి రాసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకేనా. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని 0.1 అనుకుంటున్నాను, దీన్ని 0.2 అనుకుంటున్నాను. ఓకేనా. దీన్ని 0.1 అనుకుంటున్నాను, దాన్ని 0.2 అనుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు ఈ 0.1కి 0.2కి అది ఈ హెడ్కి మధ్యలో బెర్నౌల్లీస్ థియరం అప్లై చేద్దాం అనుకుంటున్నాను నేను. అదవుతుందా? ఈ హెడ్కి మధ్యలో బెర్నౌల్లీస్ థియరం అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా. సో మనకి P1 దగ్గర ఎంత అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉందో P2 దగ్గర కూడా అదే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంటుందా? P2 దగ్గర కూడా అదే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంటుందా? ఓకేనా. సో సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ చేసుకోవచ్చా నేను? ఓకేనా. సో వెలాసిటీ వెలాసిటీ ఎంత ఇక్కడ? ఓకేనా. 1 దగ్గర వెలాసిటీ ఎంత? జీరోనా? వెలాసిటీ జీరోనా 1 దగ్గర? వెలాసిటీ జీరోనా? ఓకేనా. ఇప్పుడు దాని నుంచి నేను ఓకేనా వెలాసిటీ అట్ 2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ √2c ఇంటూ Z1 మైనస్ Z2 కింద రాసుకోవచ్చా? √2c Z1 మైనస్ Z2 కింద రాసుకోవచ్చా? చూడండి ఒకసారి. ఓకేనా. సో దాని నుంచి వెలాసిటీ అట్ 2 ఈజ్ ఈక్వల్ టు √2c Z1 మైనస్ Z2 ఎంత అవుతుంది ఇక్కడ? Z1 మైనస్ Z2 ఎంత అవుతుంది చెప్పండి ఒకసారి. Z1 మైనస్ Z2 అంటే ఏది? ఈ డిస్టెన్సేనా? ఆ డిస్టెన్స్ ఎంత? ఆ డిస్టెన్స్ ఎంత?
హెచ్పిబి ప్లస్ హెచ్ఎస్ఎన్ అడిషన్స్. V3 కావాలి నాకు. V3 దగ్గర వెలాసిటీ అంతా చెప్తారా? హెచ్పిబి. ఓకేనా? ఎలా వచ్చింది ఇది? 1కి 3కి మనకి 2 పాయింట్స్కి మధ్యలో బెర్నౌల్లీస్ థియరం వేసుకుంటే సరిపోద్ది. ఓకేనా? అంటే మీరు ఏ పాయింట్ దగ్గర సరే వెలాసిటీ కావాలంటే ఓకేనా దాన్ని ఎలా రాసుకోవచ్చు మనం? √2g ఇంటూ ఓకేనా పోరింగ్ బేసిన్ సర్ఫేస్ దగ్గర నుంచి, ఫ్రీ సర్ఫేస్ దగ్గర నుంచి ఓకేనా ఏ పాయింట్ దగ్గర అయితే నాకు వెలాసిటీ కావాలో అక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ వేసుకోవచ్చు మనం. ఆ పాయింట్ వరకు ఉన్న డిస్టెన్స్ వేసుకోవచ్చా? ఎక్కడ వెలాసిటీ కావాలి సరే ఫైండ్ అవుట్ చేయొచ్చా మనం బెర్నౌల్లీస్ థియరం ఉపయోగించుకో కాస్టింగ్లో? చూడండి ఒకసారి పాయింట్ రాసుకోండి. ఎయిర్ యాస్పిరేషన్. ఎయిర్ యాస్పిరేషన్ అంటే ఏంటంటే ఓకేనా మోల్టెన్ లిక్విడ్తో పాటు అట్మాస్ఫిరిక్లో ఉన్న అట్మాస్ఫిరిక్ ప్రెషర్, అట్మాస్ఫిరిక్ గ్యాసెస్ అన్నవి ఎంటర్ అయిపోయినాయి అనుకోండి. ఓకేనా మోల్టెన్ లిక్విడ్తో పాటు అట్మాస్ఫిరిక్ గ్యాసెస్ కనుక ఎంటర్ అయిపోయినాయి అనుకోండి కాస్టింగ్లోకి, అప్పుడు ఏమవుద్ది? బ్లూ హోల్స్ వస్తాయా? ఓకేనా ఆ ఎఫెక్ట్ని ఏమంటామంటే ఎయిర్ యాస్పిరేషన్ అంటాం. ఎయిర్ యాస్పిరేషన్ ఎఫెక్ట్ అంటాం. ఓకేనా రాసుకోండి పాయింట్. ఇఫ్ ద atmospheric gases will be is observed into gating element is observed into gating element and it will be entered into the cavity along with liquid metal will form a gas defect. Full stop. This effect is known as air aspiration effect. Full stop. ఓకేనా? సో ఈ ఎయిర్ యాస్పిరేషన్ అన్నది మనం నలిఫై చేయాలంటే, తగ్గించాలంటే ఓకేనా డిశ్చార్జ్ అనేది కంటిన్యూస్ డిశ్చార్జ్ అయి ఉండాలి. ఫ్లో షుడ్ బి కంటిన్యూస్ అయి ఉండాలి. ఫ్లో అయి ఉండాలి. ఓకేనా? సో కంటిన్యూస్ డిశ్చార్జ్కి మనం ఏ రాసుకోవచ్చు మనం? ఓకేనా ఏ ఇంటూ వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉండాలా? ఏ ఇంటూ వెలాసిటీ అన్నది ఏరియా ఇంటూ వెలాసిటీ అన్నది కాన్స్టెంట్గా ఉండాలా? ఓకేనా? సపోజ్ నేను ఓకేనా దీన్ని
దీన్ని ఏమనుకుంటా అంటే ఇప్పుడు మనకి స్పర్ కదా, స్పర్కే స్పర్ అనుకోండి సపోజ్. స్పర్కే నేను పైనుంచి కిందకి మూవ్ అవుతుంటే స్పర్ యొక్క ఏరియా అన్నది ఏమవుతుంది, కంటిన్యూస్గా చేంజ్ అవుతుందా? స్పర్ యొక్క ఏరియా అన్నది కంటిన్యూస్గా చేంజ్ అవుతుందా? ఓకేనా. సపోజ్ ఇక్కడ స్పర్ని దీని ఆల్రెడీ 1 అనుకున్నాను కాబట్టి దీన్ని 2 అనుకున్నాను కాబట్టి ఇందాక దీన్ని 3 అనుకుంటాం. ఓకేనా. ఫ్లో అన్నది కంటిన్యూస్ ఫ్లో అయి ఉండాలంటే మనకి ఏం రాసుకోవచ్చు అంటే A3V3 ఈజ్ ఈక్వల్ టు A2V2 అవ్వాలా. డిశ్చార్జ్ అనేది కాన్స్టెంట్గా ఉండాలంటే A3V3 ఈజ్ ఈక్వల్ టు A2V2 అవ్వాలా. ఓకేనా. దాని నుంచి A3/A2 ఈజ్ ఈక్వల్ టు V2/V3 కింద రాసుకోవచ్చా? ఓకేనా. సో వీడియోని ఎలా రాసుకోవచ్చు మనం, √2z, ఓకేనా, √2z ఇంటూ హైట్ ఆఫ్ ది పోరింగ్ బేసిన్ ప్లస్ హైట్ ఆఫ్ ది స్పర్రేనా డివైడెడ్ బై √2z ఇంటూ హైట్ ఆఫ్ ది పోరింగ్ బేసినేనా. చూడండి ఒకసారి. ఓకేనా. దీన్ని సింప్లిఫై చేస్తే హైట్ ఆఫ్ ది పోరింగ్ బేసిన్ ప్లస్ హైట్ ఆఫ్ ది స్పర్ డివైడెడ్ బై హైట్ ఆఫ్ ది పోరింగ్ బేసిన్ ఈజ్ ఈక్వల్ టు A3/A2 హోల్ స్క్వేర్. చూడండి ఒకసారి. చూడండి ఒకసారి ఇక్కడ వరకు అర్థమైంది. ఒక ఈ ఈక్వేషన్ బట్టి నేను y ఈజ్ ప్రపోర్షనల్ x కింద రాసుకోవచ్చా అంటే నేను స్పర్ హైట్ కూడా మూవ్ అవుతుంటే, ఓకేనా, స్పర్ హైట్ కూడా y డైరెక్షన్లో మూవ్ అవుతుంటే ఏరియా అన్నది ఎలా మారుతుంది, స్క్వేర్ కింద మారుతుందా, స్క్వేర్ ఆఫ్ ఏరియా కింద మారుతుందా, స్క్వేర్ ఆఫ్ ఏరియా కింద మారుతుందా. ఓకేనా. అంటే y ఈజ్ ప్రపోర్షనల్ టు x స్క్వేర్ అంటే అది ఈ ఈక్వేషన్ ఏ ఈక్వేషన్ అంటుంది దీన్ని, ఆ ఈక్వేషన్ ఏ ఈక్వేషన్ అంటుంది దీన్ని, పారాబోలిక్ ఈక్వేషన్ అంటాం. అదేనా, పారాబోలిక్ ఈక్వేషన్ అంటాం. అంటే మనకి ఒక స్పర్లో ఎయిర్ ఆస్పిరేషన్ జరగకూడదు అనుకోండి, స్పర్లో మనకి ఎయిర్ ఆస్పిరేషన్ జరగకూడదు అనుకోండి, ఓకేనా, దాని షేప్ అనేది ఎలా ఉండాలి, పారాబోలాగా ఉండాలి ఎయిర్ ఆస్పిరేషన్ జరగకుండా ఉండాలంటే. ఓకేనా. అంటే ఐడియల్ షేప్ ఆఫ్ స్పర్ ఏముండాలంటే పారాబోలా అయి ఉండాలి. ఓకేనా. ఎయిర్ ఆస్పిరేషన్ కూడా జరగకుండా ఉండాలంటే. కాకపోతే మనం ఏం చేస్తామంటే సర్క్యులర్ ట్యూబ్, ట్రెపిజోడల్ టైప్లో చేస్తామన్నమాట. ఓకే. ట్రెపిజోడల్ ట్యూబ్ సిలిండ్రికల్ ట్రెపిజోడల్ ట్యూబ్ కింద తయారు చేస్తామన్నమాట. ఎందుకు పారాబోలిక్గా చేయము, ఎందుకు ట్రెపిజోడల్ కింద చేస్తామంటే దానికంటే ఎక్స్ప్లెనేషన్ ఉంది మీ దగ్గర. ఓకేనా. సపోజ్ ఇది మోల్డ్ అనుకోండి సపోజ్. ఓకేనా. ఇప్పుడు పారాబోలిక్ షేప్ అంటే ఎలా ఉండాలంటే ఓకేనా, పారాబోలిక్ షేప్ అంటే ఇప్పుడు ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి, దగ్గరగా ఇలా క్రాస్ సెక్షన్ అనేది ఇలా ఉండాలి మనం. ఓకేనా. సో మీరు ఏం చేస్తారు దీన్ని నీట్గా, ఇది వుడ్తో చేశారు, ఈ వుడ్ ఇన్సర్ట్ చేశారు మీరు. ఇన్సర్ట్ చేసిన తర్వాత నీట్గా మొత్తం కూడా శాండ్తో దీన్ని ఒక మోల్డ్ చేస్తారు. మోల్డ్ చేసేసిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేయాలి, మీరు దీన్ని ఈ ప్యాటర్న్ని బయటికి తీయాలా. ఇది బయటకు వస్తుందా ప్యాటర్న్, ఇది ఈ ప్యాటర్న్ మీరు బయటికి లాగాలి. ఇప్పుడు ఈ ప్యాటర్న్ అనేది మీరు రిమూవ్ చేయాలి బయటికి. అదే కనుక ప్యాటర్న్ మనం ఎలా తయారు చేసుకున్నాం అనుకోండి, సిలిండర్ ట్యూబ్ కింద తయారు చేసుకున్నాం అనుకోండి నీట్గా.
ఓకే, ఎలా పాయింట్ రాసుకో. టు అవాయిడ్ ది to avoid the to avoid the air aspiration, to avoid the air aspiration affect ideal shape of spur is parabola. To reduce the manufacturing difficulty, shape of the spur is considered as tapered cylinder. ఓకేనా? ఇది అయిపోయిన వాళ్ళు ఒక క్వశ్చన్ రాయండి. ఎప్పుడైనా మీకు వాట్ ఆర్ ద డైమెన్షన్స్ ఆఫ్ స్పర్ అన్నారు అనుకోండి, ఓకేనా? సో మీరు అప్పుడు ఏం చేయాలంటే స్పర్ పోరింగ్ ఈ ఏరియా ఈ డయామీటర్నే ఎక్కువ డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒక క్వశ్చన్ రాసుకో. Calculate the dimensions of the spur to avoid air aspiration effect and to feed liquid metal at a rate of 20 kg per second, full stop. Density of liquid metal is 7000 kg per meter cube, full stop. Assume height of spur as 16 centimeter and height of pouring basin is 9 centimeter, full stop.
నీకు క్వశ్చన్ రా ఇది. ఓకేనా? రన్నర్. ఓకేనా? చిన్న పాయింట్ రాసుకుంటారు రన్నర్ మీద. ఓకేనా? ఆ పాయింట్ రాసుకో. టు మినిమైజ్ discharge and turbulent loss of liquid metal, shape of the runner is trapezoidal, but it is having more surface area, full stop. To minimize the heat transfer, losses of liquid metal, which is passing through runner, cylindrical will be considered as the shape of a runner, full stop. రాసుకోండి.